హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదండి. మన పిల్లలకి హిందీ అనేది చాలా ఈజీ వేలో ఇంట్లోనే మనం చక్కగా ఏ విధంగా నేర్పిస్తే పిల్లలు హిందీ అనేది చాలా ఈజీగా నేర్చుకొని చదువుతారు అనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ పిల్లలకి హిందీ నేర్పించాలి అని కంపల్సరీ అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకోకుండా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం పిల్లలకి వర్ణమాల అనేది నేర్పించాలని నేను ఆల్రెడీ హిందీ వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి. ప్రీవియస్ వీడియోలో ఆ నుంచి జ్ఞా వరకు నేర్పించాలి కదా. అలా నేర్పించే ముందుగా మనము ఇలా బొమ్మలతో ఉన్న బుక్ అనేది తీసుకోవాలి. లేకపోతే 40 రూపీస్ షార్ట్ అనేది ఉంటుందండి. మనకి తెలుగు లెటర్స్, ఇంగ్లీష్ లెటర్స్, హిందీ లెటర్స్ దొరికే చార్ట్స్ ఉంటాయి కదా, అది 40 రూపీస్ ఉంటుంది. లేకపోతే ఆ చార్ట్ తీసుకోండి, లేకపోతే ఇలాంటి బుక్ అనేది మీరు ముందుగా తీసుకోండి. ఎందుకంటే పిల్లలకి బొమ్మలు ఉంటే చాలా తొందరగా ఈజీగా ఐడెంటిఫై చేస్తారనమాట. ఆ అని ఒక్కటే నేర్పించకుండా ఆసే, అనార్, పొమిగ్రానేట్ అలా బొమ్మలతో సహా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. అందుకే అలాంటి బుక్ అనేది కొనండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాక్టీస్ చేయించాలి కాబట్టి ఈ విధంగా మనం వర్క్ షీట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని వాటిపైన ప్రాక్టీస్ చేయించవచ్చు. ఈ వర్క్ షీట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి, ప్లీజ్ చెక్ చేయండి. ఒకవేళ వర్క్ షీట్స్ కాకపోతే ఇలా కాపీ రైటింగ్ బుక్ అనేది మనం పర్చేస్ చేసి పిల్లలకి ఆ లెటర్స్ అనేవి ఎలా రాయాలి అనేది ప్రాక్టీస్ అనేది చేయించవచ్చు అనమాట. ముందుగా ఒక చార్ట్ కొనుక్కోండి, బొమ్మలు ఉన్నది పిల్లలకి చెప్తా ఉండండి. తరువాత ఈ విధంగా కాపీ రైటింగ్ కానీ వర్క్ షీట్స్ కానీ తీసుకొని పిల్లల చేత పదే పదే రాయిస్తూ ఉంటే పిల్లల మైండ్లో అనేది ఫీడ్ అయిపోతుంది అనమాట. ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి, చూసేసి చదివేసి వదిలేస్తే రాదు. సో అందుకనే మీరు ఎయిదర్ వర్క్ షీట్స్ ఆర్ మన కాపీ రైటింగ్ బుక్ అయినా ఏదైనా సరే యూజ్ చేసి మీ పిల్లలకి ముందుగా వర్ణమాల ఆ నుంచి జ్ఞా వరకు చక్కగా నేర్పించండి. అవి ఎలా చదవాలి, ఏంటి, ఎలా చెప్పాలన్న వీడియో కూడా నేను మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా పాప చదువుతుంది, ఆలు ఎలా చదువుతుంది, ఏమేమి ఉంటాయి లెటర్స్, ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి పిల్లలకి ముందు నేను చెప్పినట్లుగా ఆలు చదివించి ఇలా కాపీ రైటింగ్లో రాయించి పిల్లలకి అలా కాపీ రైటింగ్లో ఆ విధంగా ప్రాక్టీస్ చేయిస్తే చాలా ఈజీగా వస్తాయండి. ముందు ఆ చెప్పినప్పుడు ఆసే, అనార్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఆ అమ్మ, ఆవు అని ఎలా చెప్తామో సేమ్ అదే విధంగా మీరు లెటర్స్ అనేవి అక్షర్ అనేది నేర్పించేటప్పుడు ఆసే అనార్, ఆసే ఆమ్ అనంట. నేను ఆల్రెడీ బుక్ మనకి బొమ్మలున్న బుక్ అనేది కొనమన్నాను కదా హిందీ నేర్పించేటప్పుడు, అందులో ఏవేవి ఉన్నాయో అది చెప్తా. మనం లెటర్ అనేవి రాపిస్తే పిల్లల బ్రెయిన్లోకి చాలా ఈజీగా ఫీడ్ అయిపోద్ది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోతున్నా, వింటారా? చదువు ఒకసారి. ఆ ఈ ఊ రు ఏ ఐ ఓ ఔ అహ క గ ఘ ఇని చ జ ఇంగ్లా ట డ అన త ద నా ప బ మా యా రా లా వా షే షా సా హ క్ష త్ర జ్ఞ. ఈ విధంగా పిల్లలు ముందుగా ప్రాక్టీస్ చేసి రాయటం, వాటిని చదవటం అనేది నేర్చుకోవాలండి. నెక్స్ట్ మనం ఏ లెటర్ అడిగినా ఐడెంటిఫై చేయాలన్నమాట. లాస్యా, ఇప్పుడు ఐడెంటిఫై చేస్తావా? నేను అడిగింది ఏదో చూపిస్తావా నాకు?
ఊ ఊసే ఊన్ చూపించు నాకు. ఊ ఊసే ఊన్. వెరీ గుడ్. నెక్స్ట్ చా చాసే చెంచా. వెరీ గుడ్. ఆ ఆసే ఆమ్. వెరీ గుడ్. నెక్స్ట్ పా పాసే పపీతా. షోమి. పా పాసే పపీతా. వెరీ గుడ్. నెక్స్ట్ దా దాసే ధనుష్. దా దాసే ధనుష్. వెరీ గుడ్. నెక్స్ట్ టా ఠాసే టంఠన్. వెరీ గుడ్. ఔ ఔసే ఔరత్. షోమి ఔరత్. ఔ. ఎస్. నెక్స్ట్ మా మాసే మచ్చలి ఫిష్. షోమి మా. దిస్ వన్. వెరీ గుడ్. నెక్స్ట్ వా వాసే వట్ బనియన్ ట్రీ. షోమి వా. వెరీ గుడ్. యా యాసే యంత్ర మిషన్. దిస్ యా. నెక్స్ట్ ఖ ఖాసే ఖర్గోష్. దిస్ కా. వెరీ గుడ్ లాస్యా, షబాష్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను కరెక్ట్గా చెప్పినాక ఏదైనా తప్పు ఉంటే సరి చేయండి, మేము సరి చేస్తాం. బాగుందా ఈ వీడియో? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసారు కదండి, ఈ విధంగా పిల్లల చేత ఐడెంటిఫై చేయించాలన్నమాట. లాస్యా మాత్ర ఏం చెప్తావా? లాస్యా చదువు వేలు పెట్టి. ఆ మాత్ర, ఈ మాత్ర, ఈ మాత్ర, ఊ మాత్ర, ఊ మాత్ర, డ్రు మాత్ర, ఏ మాత్ర, ఐ మాత్ర, ఓ మాత్ర, ఔ మాత్ర, మాత్ర, మాత్ర. వెరీ గుడ్. ఇప్పుడు మాత్ర ఏంలో నేను అడుగుతాను, ఏ మాత్ర నాకు చూపిస్తావా? ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఆ మాత్ర, ఇది బడి ఆ మాత్ర. చోటీ ఈ మాత్ర, బడి ఈ మాత్ర. చోటీ ఊ మాత్ర, బడి ఊ మాత్ర. రు మాత్ర. ఏ మాత్ర, ఐ మాత్ర, ఓ మాత్ర, ఔ మాత్ర, అమ్ మాత్ర, అహ మాత్ర. ఇక్కడ చోటీ ఈ మాత్ర, బడి ఈ మాత్ర. చోటీ ఊ మాత్ర, బడి ఊ మాత్ర. అంతే, మిగతా అన్నీ యాస్టీజ్ అనమాట. ఇప్పుడు మా పాపను అడుగుతాను ఐడెంటిఫై చేయమని, తను చూపిస్తుంది. ఓకేనా లాస్య, చూపిస్తావా? షోమి ఆ మాత్ర. ఆ మాత్ర. వెరీ గుడ్. లాస్య షోమి చోటీ ఊ మాత్ర. వెరీ గుడ్. నెక్స్ట్ బడి ఈ మాత్ర. బడి ఈ మాత్ర. వెరీ గుడ్. ఔ మాత్ర. ఔ మాత్ర. వెరీ గుడ్. రు మాత్ర. వెరీ గుడ్. అలా ఫస్ట్ మనం ఇలా ఆలు నేర్పించినాక పిల్లలకి మాత్రాయం నేర్పించాలండి. ఇలా మాత్రాయం వచ్చిన తర్వాత మనం బారహ్కడి గుడింతాలు అనేది నేర్పించాలి. ఇవి వస్తే చాలండి, గుడింతం ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మా పాప రాసింది చూడండి. రాయి తల్లి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇవి ఉన్నాయి కదా, ఇది ఇప్పుడు మా మమ్మీ రాసింది కదా. అయితే ఇప్పుడు నేను ఇందాక చదివాను కదా, అయితే మనము కా గుడింతం రాస్తున్నాం, దాన్ని కలపాలి. చూద్దామా? కా क्या मात्रा में से का क्या की मात्रा का की छोटे की मात्रा की की बड़ी की मात्रा की का की मात्रा का की
छोटी की ई मात्रा की వెరీ గుడ్. काकी बड़ी की मात्रा इस्ते की వెరీ గుడ్. నెక్స్ట్ काकी छोटी की मात्रा इस्ते को నెక్స్ట్ काकी रू की मात्रा क्रू వెరీ గుడ్. काकी ए की मात्रा के काकी आई की काकी ओ मात्रा में से को काकी ओ मात्रा में से को చూసారు కదండి బారహ్కడి మా పాప ఎలా రాస్తుందో. ముందు మనకి మాత్రాయమ్స్ వస్తే చాలండి, అన్ని గుడింతాలు వచ్చేసినట్టే. మాత్రాయం రాసినాక కా అనేది ఎక్కడెక్కడ ప్లేస్ చేసాము, ఎలా రాసామో చూస్తున్నారు కదా. 1 సెకండ్ మళ్ళీ అబ్జర్వ్ చేయండి. సేమ్ ఇదే విధంగా అన్ని బారహ్కడి మొత్తం ఈజీగా రాసుకోవచ్చు. మా పాప గుడింతం రాసింది కదా, చూడండి నేను స్పష్టంగా చెప్తాను. కా, కాకి ఆకి మాత్ర కా, కాకి छोटी की मात्रा की, काकी बड़ी की मात्रा की, काकी छोटी की ऊ मात्रा कू, काकी बड़ी की ऊ मात्रा कू, काकी रू की मात्रा क्रू, काकी ए की मात्रा के, काकी आई की मात्रा कै, काकी ओ की मात्रा को, काकी औ की मात्रा कौ, काकी अम की మాత్ర కమ్, కాకి అహా की మాత్ర కహ. ఈ విధంగా మనకి రిమైనింగ్ ఖా ఖా గా గా గుడింతాలన్నీ మనం పిల్లలకి చెప్పుకుంటే వాళ్ళకి హిందీ చదవటం అనేది డెడ్ ఈజీగా ఉంటుందండి. ఇలా మనం మాత్రాయేము బారహ్కడి ఆలు నేర్పించిన తర్వాత పిల్లలకి చిన్న చిన్న వర్డ్స్ హిందీ అనేది చదవటం మనం నేర్పించాల్సి ఉంటుంది. లాస్య చిన్న చిన్న వర్డ్స్ చదువుతావా? ఏది నాకు చదివి చూపించమ్మా బంగారు తల్లి. నాకు ఆ మాత్రం ఇస్తేనా రా అనా లాస్ట్కి రా లాస్ట్కి రా ఉంటే ఏమనాలి లాస్య? పెద్దగా చెప్పు. ఏమైంది అప్పుడు? నెక్స్ట్ ఆకి ఆ మాత్రం ఇస్తా ఆ మా ఆమ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఈసే ఏంటి? ఈ మా లకి బారీకి మాత్రం ఇస్తాలి. మళ్ళీ పెద్దగా చెప్పు. ఈ కా ఈ ఓ లకి బారీకి ఓ మాత్రం ఇస్తాలు ఒళ్ళు. నెక్స్ట్ చూసారు కదండి మా పాప ఆసే అన్నారు, ఆసే ఆమ్, ఈసే మళ్ళీ ఈసే ఈకి ఇవన్నీ చదివింది కదా. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మా పాప చదివిన ప్రకారం అంటే ఏంటి? కా మా ల్, లాస్ట్కి లా ఉంటే ల్ అంటాం కదా, కమల్. అలా మనం ఒక్కొక్కటి కా రా గాకి ఓకి మాత్ర గో ష్ ఖర్గోష్ అలా వివరంగా చదివించామంటే పిల్లలకి స్కూల్లో చెప్పిన వర్డ్ ఒక్కటే చదవటం కాదండి, మనం ఏ వర్డ్ చూపించినా వాళ్ళు చదవటానికి ట్రై చేస్తారు, చదవగలరు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నోట్బుక్లో చెప్పింది, నోట్బుక్లో లేనిది నేను కాపీ రైటింగ్లో ఉన్నది ఇప్పుడు మా పాపను అడుగుతాను, చెప్తుందో లేదో చూద్దాము, చూసేయండి మీరే. ఇప్పుడు చూడండి ఇది కాపీ రైటింగ్, మా అమ్మాయి అసలు రాయని కూడా రాయలేదు. చూపిస్తున్నాను చూడండి. ఏదో ఒక పదం తీసుకుందాము. సపోజ్ లాస్ట్ది నేను ఇది తీసుకొని ఈ రెండు అడుగుదాం అనుకుంటున్నాను. చూద్దాం కదా నాగర్, ఇది మా పాపను అడుగుతానండి, మా పాప చెప్తుందేమో చూద్దాము. లాస్యా ఇది చదవగలవా? ట్రై చేయమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది చదువుతావా? కదండి ఇలా నేర్పిస్తే మన పిల్లలకి చక్కగా
క్లాస్లో చెప్పిన వర్డే కాకుండా ఏ పదాన్నైనా చదివే అంత శక్తి అనేది పిల్లలకు ఉంటుందండి. నేను చెప్పినట్లుగా ముందు లెటర్స్ అనేవి, హిందీ లెటర్స్ అనేవి నేర్పించి అవి ఐడెంటిఫై చేయాలి. తర్వాత మాత్రా ఏం కూడా నేర్పించాలి. మాత్రా ఏం కూడా ఐడెంటిఫై చేయాలి. ఎలా చదవాలి, ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సేమ్ అదే విధంగా మీ పిల్లలకి చక్కగా నేను చెప్పిన ప్రాసెస్లో నేర్పిస్తే స్కూల్లో చెప్పిన వర్డే కాదండి, వేరే ఏ వర్డ్ ఇచ్చినా కానీ వాళ్ళు చదవటానికి ట్రై చేస్తారు. ముందు ప్రాక్టీస్ అనేది ఉండాలన్నమాట. మీకు వీడియో ఎంతగానో యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో కనుక యూజ్ అయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.